హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. సో అయితే నిన్న వీడియో చేస్తున్నప్పుడు మధ్యలో ట్యాబ్ అనేది ఆగిపోవడం జరిగింది. సో 14th క్వశ్చన్ వరకు చెప్పాను అనుకుంటా. సో అయితే 15th క్వశ్చన్ నుంచి చెప్పాలి. మళ్ళీ మనం ఈ సెషన్లో మనం ఏం చేద్దామంటే 15th క్వశ్చన్ నుంచి మనం చూద్దాం. ఏమంటున్నాడు? క్వశ్చన్ వచ్చేసరికి ఏజ్కి సంబంధించింది అనుకుంటా. 3 times the present age of Sujata is 5 years more than 2 times the present age of Vanita. ఆఫ్టర్ 3 years, ఓకే, ఇక్కడ చూడండి, క్వశ్చన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆఫ్టర్ 3 years దట్ 3 times the age of Vanita will be 4 years less than the 4 times the age of Sujata. So the age of Vanita is 3 years more than the Sujata. What is the value of K? సో క్వశ్చన్ని కొంచెం కన్ఫ్యూజన్గా అనిపించవచ్చు మీకు, బట్ మనం క్లారిటీగా చెప్పుకుందాం. సో ఏం చేద్దామంటే క్వశ్చన్ని డివైడ్ చేద్దాం, అంటే పార్ట్గా మనం చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ నేను చదువుతాను చూడండి. 3 times ఎప్పుడైనా సరే మనకి 3 times అని అన్నాడు అనుకోండి, అంటే అది టైమ్స్ అంటే మల్టిప్లికేషన్ అర్థం. 3 times అంటే 3 into అని అర్థం. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సుజాతని ఎస్ అనుకుందాం, ఓకేనా? ఎస్ అనుకుందాం. అంటే 3 into ఎస్ ఏమవుతుంది? 3s కదా అవుతుంది. ఈజ్ అంటే ఈక్వల్ టు 5 years మోర్ దెన్ అంటే 5 ప్లస్ రావాలి. మోర్ దెన్ అంటే ప్లస్, లెస్ దెన్ అంటే మైనస్. 2 times మళ్ళీ అదే 2 into ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ వనితని వి అనుకుందాం. వనితని ఏమనుకుందాం? వి అనుకుందాం. అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే మీకు క్వశ్చన్ని అర్థం చేసుకునేటప్పుడు క్వశ్చన్ని బాగా చదువుకొని అందులో లెటర్స్ ఏవైతే వర్డ్స్ ఉంటాయో దాని ప్రకారంగా మనం ఒక ఈక్వేషన్ని తయారు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, సుజాతని ఎస్ అనుకున్నాం కాబట్టి 3 into ఎస్ ఏమవుతుంది? 3s అవుతుంది, అంతేనా? ఈక్వల్ టు 2 into వి, 2v ప్లస్ 5 కదా, ఇది 2v ప్లస్ 5 కదా అవుతుంది. ఇప్పుడు ఇది ఏమవుతుంది? 3s మైనస్ 2v ఈక్వల్ టు 5 అని నేను రాసుకోవచ్చు కదా. సో దీన్ని ఈక్వేషన్ 1 మనం కనిపెట్టాం. సో తర్వాత చూడండి, ఆఫ్టర్ 3 years అంటే 3 సంవత్సరాల తరువాత, అంటే +3 యాడ్ చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆఫ్టర్ అంటే తరువాత, ఫ్యూచర్. అంటే ఎగో అంటే మైనస్ అవుతుంది, కానీ ఆఫ్టర్ అంటే ఇక్కడ చూడండి +3 పెట్టాలి మనం. ఎవరికి? వనితకి, సుజాతకి. ఏమంటున్నాడు? 3 times ద ఏజ్ ఆఫ్ వనిత. మళ్ళీ చూడండి, కరెక్ట్గా గమనించండి. 3 times ఎప్పుడు? వనిత 3 సంవత్సరాల తరువాత 3 times అనేది ఈజ్ అంటే ఈక్వల్ టు వనిత విల్ బి 4 years లెస్ దెన్ అంటే ఏంటి? మైనస్, ఓకేనా? లెస్ దెన్ అంటే ఏంటి? మైనస్ పెట్టాలి. 4 times అంటున్నాడు, అంటే 4 times అంటే 4 లెస్ దెన్ ది 4 times ద ఏజ్ ఆఫ్ సుజాత, అంటే ఈ 4 times ఇంటూ సుజాత మళ్ళీ 3 సంవత్సరాల తరువాత -4, మరి అంతే కదా, 4 years లెస్ దెన్ కదా అన్నాడు. ఓకే, ఇప్పుడు దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది? 3v ప్లస్ 9, ఓకేనా? ఇక్కడ 4 ఇటువైపు వచ్చేస్తే మనకి ఇక్కడ చూడండి +4 అవుతుంది, అంటే 9 అంటే 13, అంటే ఏమవుతుంది? 3v ప్లస్ 13 ఈక్వల్ టు 4s ప్లస్ 12. 13 అటువైపు వెళ్ళిపోతే ఏమవుతుంది? మైనస్ అయిపోతుంది, లేదంటే 3v అటువైపు పంపించండి, ఓకేనా? అప్పుడు ఏమవుద్ది? 4s మైనస్ 3v ఈక్వల్ టు 1. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఇక్కడ వరకు అర్థమైందండి. సో ఇక్కడ వరకు మీకు అర్థమైతే ఆల్మోస్ట్ క్వశ్చన్ అయిపోయినట్లే. సో ఇప్పుడు నేను ఏం చేశాను? క్వశ్చన్ని రాసుకున్నాను అనమాట. ఇప్పుడు ఏమంటున్నాడు? ద ఏజ్ ఆఫ్ వనిత ఈజ్ K years మోర్ దెన్ సుజాత. అయితే ఏమంటున్నాడంటే వనిత అంట సుజాత కన్నా K సంవత్సరాలు ఎక్కువ అంట. అంటే ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు? వాల్యూ ఆఫ్ K ఎంత అని అడుగుతున్నాడు. K అంటే v మైనస్ ఎస్ అని అర్థం, ఓకేనా? సో v మైనస్ ఎస్ని మనం కనిపెట్టాలన్నమాట. మరి v ఎంత తెలియాలి, ఎస్ ఎంత తెలియాలంటే ఏం చేస్తారు? ఈక్వేషన్ 1ని 2ని మనం ఇప్పుడు సాల్వ్ చేయాలి. ఈక్వేషన్ 1 and 2ని మనం సాల్వ్ చేయాలన్నమాట. సింపుల్ అండి. చూడండి, ఇప్పుడు ఈక్వేషన్ 1 చూడండి, 3s ఉంది, 4s ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ రెండు రాసుకుంటాను. 3s మైనస్ 2v ఈక్వల్ టు 5, అలాగే ఇంకోటి ఏంటి? 4s మైనస్ 3v ఈక్వల్ టు 1. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయాలంటే నాకు రెండిట్లో ఏదో ఒకటి క్యాన్సిల్ అవ్వాలి కదా. అందుకు ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ పై ఈక్వేషన్ని మొత్తాన్ని 3 తోటి, ఈ కింద ఈక్వేషన్ని మొత్తాన్ని 2 తోటి నేను మల్టిప్లై చేస్తాను. ఇలా మల్టిప్లై చేస్తే నాకు ఏమవుతుంది? 3తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 9s మైనస్ 6v కదా ఈక్వల్ టు 15 కదా వస్తుంది. అలాగే 2తో మల్టిప్లై చేసినప్పుడు ఏమొస్తుంది? 2 4s are 8s మైనస్ 6v ఈక్వల్ టు 2a కదా వస్తుంది, అంతే కదా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం క్యాన్సిలేషన్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకి చూడండి ఇంటీజర్స్ ఎప్పుడైనా సరే ఇక్కడ మన డిజిట్స్ ఎప్పుడు కూడా ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్ అవుతుంది. ఈ డౌన్ ఏ సింబల్స్ అయితే ఉన్నాయో వాటికి ఆపోజిట్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు అలా తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ప్లస్కి ఇక్కడ మైనస్కి
రెండిట్లకి క్యాన్సిల్ అయిపోతుంది, అంటే 6v క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ చేయాలి. 9లో నుంచి 8 తీస్తే ఎస్ ఉంటుంది, 8s తీస్తే. 15లో నుంచి 2 తీస్తే 13. అంటే నాకు ఎస్ వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు ఈ ఎస్ వాల్యూని నేను ఎందులో అయినా సబ్మిట్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ ఇందులో సబ్మిట్ చేశాను అనుకోండి, ఇందులో సబ్మిట్ చేస్తే నాకు ఎంత అవుతుంది, 9 13 90ని 27 117 117 అటు వెళ్తే ఏమవుతుంది, -6v = నేను డైరెక్ట్గా నోట్తో చెప్పేస్తాను. కావాలంటే మీరు 13ని ఇక్కడ ఈ ఈక్వేషన్లో వేయండి, సరిపోతుంది. ఓకేనా, ఈ ఈక్వేషన్లో వేస్తే సరిపోతుంది. 6v = 15 - 117 అంటే ఎంత అవుతుంది, -102 అవుతుంది. మైనస్కి మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. v = 6 టేబుల్ ఎంతలో వస్తుంది చూడండి, 6 1s are 6 6 7s are అంటే v = 17. ఇప్పుడు మన దాంట్లో సబ్మిట్ చేయండి. ఏమన్నాడు, k = v ఎంత 17, s ఎంత 13. k = ఇప్పుడు ఎంత వచ్చింది మనకి, 17లోంచి 13 తీస్తే 4. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది అంటే యాక్చువల్గా ఏజెస్లోని సబ్జెక్ట్ క్వశ్చన్ అంటే ఇది ఇలా ఉంటుందన్నమాట. ప్రాక్టీస్ ఉంటే క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు కళ్ళతో చూసి చెప్పొచ్చు అన్నమాట. నేను అర్థం కావడం కోసం ఇలా స్టెప్ బై స్టెప్ చెప్పాను. డైరెక్ట్గా చూసి ఈక్వేషన్ ఒక్కసారి మనకి 1 and 2 ఈక్వేషన్స్ అర్థమైన తర్వాత వాటి నుంచి k and s వాల్యూ ఈజీగా చెప్పొచ్చు అన్నమాట అవి. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 60th క్వశ్చన్ మనం చూసినట్లయితే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడండి, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అని చెప్పేసి అడుగుతాడు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు వాడు 13 అని ఇచ్చాడా, 13 అని ఇచ్చినప్పుడు ఈ 13 అనేది యాడింగ్ అయినా చేయాలి, డిలీటింగ్ అయినా చేయాలి, మల్టిప్లై అయినా చేయాలి, డివిజన్ అయినా చేయాలి, ఏదైనా చేయాలి. అది బ్రేక్ డౌన్. ఇప్పుడు 13 అంటే 1 అని రాసుకోవచ్చు, 3 అని రాసుకోవచ్చు. అది ఎలా అయినా సరే మ్యాథమెటికల్ ఆపరేషన్లో మనం చేయొచ్చు అన్నమాట. అంటే మళ్ళీ విడదీయకూడదు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వాడు చెప్తాడు బ్రేకింగ్ డౌన్ 13 into 1 and 3 and then performing the mathematical operations on the 1 and 3 is not allowed అని చెప్తున్నాడు. అలా కాకుండా మామూలుగా మీరు ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి మనకి ఏ నెంబర్స్ ఇచ్చాడు, 13 182 91. ట్రై చేయండి. 13లో 91 ఎప్పుడైనా వస్తుందా, ఇందులో నుంచి ఇందులోకి చూడండి. మనకి ఇచ్చింది ఏంటి నెంబర్స్, 13 182 91. ఫస్ట్ ఇది కనిపెడదాం. ఇది కనిపెట్టిన తర్వాత సెకండ్ దాన్ని మనం ట్రై చేయొచ్చు. 13 టేబుల్లో 91 వస్తుందా, 13 7s are 91 వస్తుంది. మరి 17 టేబుల్లో ఇప్పుడు కింద దాంట్లో చూడండి, 17 9s are 17 7s are ఎంత వస్తుంది, 17 49 119. కాబట్టి ఇది రాదు, సో ఇది అవ్వదు. ఇంకో ట్రై చేయండి. ఇంకేం ట్రై చేద్దాం, 13 square అంటే పెద్ద నెంబర్ ఇచ్చాడు కాబట్టి దీన్ని ఏం చేద్దాం అంటే 13 square ఎంత, 13 squares are 169. 169కి 13 కలిపితే ఎంత 182 వస్తుందేమో చూడండి. 9 + 3 ఎంత 12, 6 + 1 7 8 182. సూపర్, వచ్చేసింది. అంటే ఇప్పుడు థర్డ్ డిజిట్ని కనిపెట్టాలి. థర్డ్ డిజిట్ని కనిపెట్టాలంటే నేను ఇంకా థర్డ్ డిజిట్ని ఎందుకు కనిపెట్టడం, మళ్ళీ టైం వేస్ట్. ఇప్పుడు సెకండ్ దానికి అప్లై అవుతుందో చూడండి. సెకండ్ నెంబర్ ఎంత ఇచ్చాడు, 17 306 153 ఇచ్చాడు. 17 square అంటే ఎంత 289. సో దీనికి 17 యాడ్ చేయండి, సేమ్ ఇదే మెథడు. 9 + 7 ఎంత అవుతుంది, 16 అవుతుంది. ఇది 10 అవుతుంది, 306. ఎస్, వచ్చేసింది. అంటే మనకి మెథడ్ తెలిసిపోయింది. ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్లో 15 square చేస్తే ఎంత 225. 225 15 యాడ్ చేస్తే మనకి ఇంకా ఎక్కువ రావాలి కాబట్టి ఆప్షన్ 1 కాదు. 11 square అంటే ఎంత 121. 121కి 11 యాడ్ చేస్తే 132 వస్తుంది. అంతేనా, అంటే ఇది కూడా అవ్వదు. థర్డ్ ఆప్షన్ చూడండి, 8 square అంటే 64. 64కి 8 కలిపితే 72, అంటే 72 వచ్చింది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కావాలంటే 9 కూడా మీరు చూడండి. 9 square అంటే 81. 81కి 9 యాడ్ చేస్తే 90. ఇక 90 వచ్చిందా, రాలేదు. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఇలాగే ఉంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే అన్ని విధాలుగా ట్రై చేయాలి. నీ లక్ బాగుంటే నువ్వు తీసుకున్న ఫస్ట్ మెథడ్ అప్లై అయిపోద్ది. లేదు అనుకోండి, ఇలాగా ట్రై చేస్తూ ఉండాలి. అందుకే టైం టేకింగ్ ప్రాసెస్. ఇలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని రివ్యూలో పెట్టుకొని నెక్స్ట్ క్వశ్చన్ని ట్రై చేసేయండి వెంటనే. ఇక్కడ 17th క్వశ్చన్ మరి ఇలాంటివన్నీ నేను స్కిప్ చేస్తున్నాను. లేదు చెప్పమంటే మనం చదువుకోవడమేనండి. ఇక్కడ అజంప్షన్స్ అంటున్నాడు. అజంప్షన్స్ వేరు, ఆర్గ్యుమెంట్స్ వేరు, మనకి స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూషన్స్ వేరు. అజంప్షన్స్ అంటే ఊహా చిత్రం. ఇప్పుడు వాడు ఒక స్టేట్మెంట్ చెప్తున్నాడు. ఏంటని, ఈటింగ్ టూ మెనీ చాక్లెట్స్ విల్ లీడ్ టు డెంటల్ ప్రాబ్లమ్స్ అంటున్నాడు. అంటే ఎక్కువగా చాక్లెట్స్ తింటే పళ్ళ సమస్య వస్తుందని చెప్తున్నాడు. అజంప్షన్ ఏం చెప్తున్నాడు, చాక్లెట్స్ హ్యావ్ హయ్యర్ షుగర్ కంటెంట్ విచ్ కెన్ రిజల్ట్ ఇన్ బ్యాక్టీరియల్ గ్రోత్ అంటున్నాడు. ఓకే, అంటే చాక్లెట్లో ఎక్కువగా షుగర్ కంటెంట్ ఉంటుంది, దానివల్ల కొంచెం బ్యాక్టీరియల్ గ్రోత్ ఉంటుంది అంటే ఓకే, ఇది బాగానే ఉంది.
2 బ్రషింగ్ ట్వైస్ ఏ డే కీప్స్ టీత్ స్ట్రాంగ్. పళ్ళు గట్టిగా ఉండాలంటే రోజుకి 2 సార్లు బ్రష్ చేయాలంటున్నాడు. పళ్ళు గట్టిగా ఉండాలంటే యాక్చువల్గా కాల్షియం ఎక్కువగా ఉండాలండి, పాలు ఎక్కువగా తీసుకోవాలి. అంతే తప్ప బ్రష్ 2 సార్లు చేస్తే పళ్ళు అరిగిపోతాయి, అంతే పళ్ళు సలుపులు కూడా వచ్చేస్తాయి ఎక్కువగా బ్రష్ చేసినా గట్టిగా పాడినా. సో ఆప్షన్ 2 అనేది పెద్దగా ఉండదు. కాకపోతే జర్మ్స్ పట్టకుండా బ్రష్ అనేది కాపాడుతుంది, కానీ టీత్ స్ట్రాంగ్ అంటున్నాడు, అది కరెక్ట్ కాదు. సో ఓన్లీ ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మీకు అర్థమైందండి వీటిని ఎలా సాల్వ్ చేయాలో? సో మన ఊహాచిత్రం అన్నమాట, మీ యొక్క థింకింగ్ ఎబిలిటీ బట్టి ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇది కరెక్ట్ కాదు. మరి 18th క్వశ్చన్ మనం చూసినట్లయితే ఆగం 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 అయిపోతుంది. ఆగం డిస్క్రైబ్స్ ద నాన్ వైలెన్స్ ఇన్ ద జైనిజం రిలీజియన్. జైనిజం రిలీజియన్లో ఆగమని అదే ఏ విధంగా ఏ వర్డ్తో సూచిస్తారంటే సూత్రకాత్రంగా తంగ సూత్ర. చూడండి ఇది ఆన్సర్ జైనిజం. సో ఇక్కడ మరి 19th క్వశ్చన్ మనం చూసినట్లయితే ఓకే, సింబల్స్ ఇచ్చాడు, ఇవన్నీ మీకు తెలుసు కదండి ఎలా సాల్వ్ చేయాలో. ఇక్కడ నేను జూమింగ్ చేస్తాను కనిపించకపోతే. ఓకేనా, చూద్దాం ఏమంటున్నాడు. 54B అంటున్నాడు. 54 ఓకే సారీ 54B అంటే ఏంటి? B డినోట్స్ డివైడెడ్ బై తర్వాత 9P అంటున్నాడు. P అంటే ఏంటి? P అంటే P డినోట్స్ మల్టిప్లికేషన్. ఓకే 9 ఇంటూ ఓకే 11 ఇచ్చాడు. సో 11. T అంటున్నాడు. T అంటే ఏంటి? -13. M డినోట్స్ ప్లస్ తర్వాత 17. సో వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. మరి ఫాస్ట్ క్యాలిక్యులేషన్ వచ్చినట్లయితే మనం కుమ్మి వచ్చి ఈజీగా ఏంటి 9 టేబుల్లో 50లో 6లు పోతుంది. 6 × 11 66. 66 + 17 ఎంత అవుతుంది? 80. 70 76 83. 83లో నుంచి 13 తీసేస్తే 70. మరి అంతే, మరి ఇలాగే చెయ్యాలి, మరి అలా కొట్టాలన్నమాట. అలా కొడితే ఇలాంటి సమ్లన్నీ ఎగిరిపోతాయి. సో 20th క్వశ్చన్లో మనం చూసినట్లయితే ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడు? ఇఫ్ ఓవెల్స్ ఇన్ ద వర్డ్ డస్టర్ ఈస్ చేంజ్డ్ టు ది లెటర్ ఫాలోయింగ్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే తెలుసు కదండి. ఇప్పుడు మనకి ఏంటంటే డస్టర్ అని ఇచ్చాడు కదా, ఇప్పుడు ఇచ్చిన వర్డ్ని ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసుకున్నారు అనుకోండి. ఇప్పుడు DER వస్తుంది, STU ఇలా వచ్చింది కదా. అండ్ ఈచ్ కాన్సనెంట్ ఈస్ చేంజ్డ్ ఇన్ టు ది లెటర్ ప్రిసైడింగ్ ఇట్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. అంటే ప్రిసైడింగ్ అంటే ముందు లెటర్ అన్నమాట. అంటే ఇప్పుడు మనం రాసిన లెటర్స్ అన్ని యొక్క ముందు లెటర్లో మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసుకుంటే హౌ మెనీ లెటర్స్ విల్ అపీర్ ట్వైస్ ఇన్ ఏ గ్రూప్ అన్నమాట. 2 సార్లు ఏది రిపీట్ అవుతుంది, ఏ లెటర్ రిపీట్ అవుతుంది అంటే ఇది C అవుతుంది. ఓకేనా, ఏంటంటున్నాడు? కాన్సోనెంట్స్ మాత్రమే అని చెప్తున్నాడు, అంటే ఇది అవ్వదు. మళ్ళీ ఇది Q అవుతుంది, ఇది R అవుతుంది, ఇది S అవుతుంది, ఇది T అవుతుంది. ఏమైనా రిపీట్ అవుతున్నాయి ట్వైస్? లేదు, కాబట్టి 0. ఓకేనా. సో ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 40%, 60% ఆన్ ఏ డీల్ ఆర్ ఈక్వివాలెంట్ ఆఫ్ ఏ సింగిల్ డిస్కౌంట్. చాలా ఈజీ అండి క్వశ్చన్స్. నేను చాలాసార్లు నా పాత వీడియోస్లో SSC పర్సంటేజ్ సిరీస్లో నేను చెప్పాను. కుమ్మేస్తారు పర్సంటేజ్ ప్రాబ్లమ్స్. మీరు ఆ సిరీస్ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో చూడండి, అవి ఉంటాయి. సింపుల్ అండి, ఏముంది 40%, 60%. డిస్కౌంట్ అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వాడి డిస్కౌంట్ అంటే తగ్గించడం, అంటే మైనస్. అంటే మీకు ఫార్ములా చెప్పాను గుర్తుందా? A + B + A × B/100. ఎలా కొంతమంది A అంటారు, కొంతమంది ఫార్ములా X + Y ± X × Y/100 అంటారు. ఎలా అయినా ఒకటే ఫార్ములా. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఎలా యూజ్ అవుతుందంటే డిస్కౌంట్ అంటే మైనస్ కదా, అంటే -40 × -60 ± అంటే ఇప్పుడు చూడండి -40 × -60 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్సే కదా అవుతుంది. అంటే అప్పుడు ఇక్కడ ప్లస్ రాసుకోవచ్చు, అంటే +40 × 60/100. మరి ఇంకా బాధి అండి క్యాన్సిలేషన్. సారీ, ఇక్కడ ఇంటూ పెట్టానా? ఇక్కడ ఇంటూ కాదు, మైనస్. ఇక్కడ ప్లస్ ఉంటుంది కాకపోతే మైనస్ వచ్చేది మనకి. ఓకే, ఇదంతా ఏమవుతుంది? -100 అవుతుంది. ప్లస్ ఇక్కడ ఇది ఏమవుద్ది? 0కి 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 0 క్యాన్సిల్ అయిపోద్ది. 6 × 4 = 24. 100లో నుంచి 24 తీస్తే 76. సో 76% ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంతే. కొంతమంది ఎలా చేస్తారు తెలుసా? మీకు ఇది మెథడ్ 1 నేను చెప్పాను, సర్లే నాకు ఫార్ములా గుర్తులేస్తారని చెప్తే ఎప్పుడైనా పర్సంటేజెస్ క్వశ్చన్ ఇచ్చడానికో, అదే ప్రాఫిట్ అండ్ లాస్ కానీ పర్సంటేజ్ కానీ ఇచ్చడానికో, ఎప్పుడు 100 అనుకో, 100లోని 40% ఎంతో చూడు. 40% అంటే 40 కదా, 100లో నుంచి 40 తీస్తే ఎంత? 60. ఓకేనా. మళ్ళీ 60లో ఎంత? 60% అంటే ఎంత? 36. అంతే కదా. 10% అంటే 6 అంటే 6 6లో 36 కదా. ఇప్పుడు 30 తీసే 30 ఉంటుంది, 6 తీసే 24. అంటే
100కి ఎంత డిఫరెన్స్ ఉంది? 24. 100లో నుంచి 24 తీస్తే 76. ఇది ఒక మెథడు. ఎలాగైనా చెయ్యొచ్చు సమ్స్. అది మనం తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది, నీ ఇష్టం అది. సో ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే ఇన్ ఏ క్లాస్ ఆఫ్ స్టూడెంట్స్ రాధిక ఈజ్ 18th ఫ్రమ్ ద టాప్ 32nd ఫ్రమ్ ద బాటమ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ అని అడుగుతున్నాడు. ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఇప్పుడు క్లాస్లోని తను ఒక ప్లేస్ చెప్పాడు, మొత్తం టోటల్ నెంబర్స్ ఆడే ఇచ్చేస్తాడు. సో రాధికని అమ్మాయిని మైనస్ అయితే చాలు కలిపేసి. అంటే వాడు ఏమంటున్నాడు ఇక్కడ 18th ప్లేస్లో రాధిక 18th ఫ్రమ్ ద టాప్ అండ్ 32nd ఫ్రమ్ ద బాటమ్ అంటున్నాడా? ఈ రెండు కలిపే 32 + 18 ఎంత అవుతుంది? 40, 48, 51. 51 కదా, అంతేనా? సారీ 50 అవుతుంది. ఇందులో నుంచి ఒకటి మైనస్ చేసి ఎప్పుడు -1 చేసేయాలి ఇలాంటి సమ్స్కి, అప్పుడు 49 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంతే, ఇంకేం లేదు ఈ క్వశ్చన్లో. చూడండి, మరి ఇలాంటి క్వశ్చన్లు అడుగుతాడు అప్పుడప్పుడు. వాట్ ఈస్ ద ర్యాంకింగ్ ఆఫ్ ఇండియా ఇన్ ప్లాంట్ డైవర్సిటీ ఇన్ ద వరల్డ్ యాజ్ ద December 2010 అంట. 10th పొజిషన్. చూడండి, ఎప్పుడు కరెంట్ అఫైర్ ఇది. ఓకేనా? సో 25th క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే ఏమంటున్నాడు ఇక్కడ? సుశీల స్టార్టెడ్ హెర్ మార్నింగ్ వాక్ అండ్ నోటెడ్ దట్ హెర్ షాడో ఈజ్ ఎట్ హెర్ బ్యాక్. సుశీల మార్నింగ్ వాక్కి వెళ్తుందంట, తన నీడ తన వెనకాలకి వెళ్తుందంట. ఇప్పుడు ఓ మనిషి ఇలా నించుంటే వాడి నీడ వాడు వెనకాల పడుతుందంటే, షాడో వెనకాల పడుతుందంటే మనోడు ఖచ్చితంగా సూర్యుడికి ఎదురుగా ఉన్నట్లే కదా. అంటే సూర్యుడు ఎటువైపు ఉదయిస్తాడు పొద్దున్న? తూర్పు వైపే కదా. తూర్పు అంటే ఏంటి? ఈస్టే కదా. అంటే మనోడు ఈస్ట్ వైపు వాకింగ్ చేస్తున్నాడనే కదా. ఆఫ్టర్ సమ్ టైమ్స్ షీ టర్న్డ్ ద లెఫ్ట్ అంటున్నాడు. ఓకే, లెఫ్ట్ తిరిగిన తర్వాత దెన్ అగైన్ టర్న్డ్ ఇంటూ రైట్. ఓకే, రైట్కి తిరిగిన తర్వాత ఏంటి? షీ టర్న్డ్ ఇంటూ మళ్ళీ రైట్ అంట, అంటే కిందకి. సో స్టార్టెడ్ రన్నింగ్ ఇన్ విచ్ డైరెక్షన్ షీ వాజ్ రన్నింగ్? సారీ, ఓకే, ఇన్ విచ్ డైరెక్షన్ షీ వాజ్ రన్నింగ్ అంటున్నాడు. ఏ డైరెక్షన్లో ఉంది ఇప్పుడు ఇది? సౌత్ ఇది. ఓకే, కిందకు ఉందంటే అది ఏంటి? సౌత్. మీకు డైరెక్షన్స్ తెలుసు కదా. కిందకు ఉంటే సౌత్, ఇటువైపు ఉంటే ఈస్ట్, దీని ఆపోజిట్లో ఉండేది వెస్ట్, ఇది నార్త్. మళ్ళీ మధ్యలోవి ఇంటర్మీడియట్ డైరెక్షన్స్ తెలుసు కదా. నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, అలా మాట, సౌత్ ఈస్ట్ అలాగా. ఓకే, డైరెక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సరే, 26th క్వశ్చన్ మనం చూసినట్లయితే ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఏమంటున్నాడు? ఇఫ్ సీకెంట్ థీటా ఈక్వల్ టు 5/3 అండ్ థీటా ఈజ్ అన్ అక్యూట్ యాంగిల్ దెన్ వాల్యూ ఆఫ్ 3 tan θ - 5 cos θ బై 5 sin θ - 3 సీకెంట్ థీటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రిగ్నోమెట్రీలో ఇటువంటి ప్రాబ్లం అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వాల్యూ తెలియాలి. సీకెంట్ థీటాను మనం ఏమని రాసుకోవచ్చు, కాస్ థీటాను ఏమని రాసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఒక రైట్ ట్రయాంగిల్ ఉంది. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. సో ఇప్పుడు నేను ఇలా రాశాను. ఇప్పుడు ఇదేంటి? 180 లోపల మనకి 180 degrees అని తెలిసి ఇది 90 degrees యాంగిల్ ఉంటుందని తెలుసు. జాగ్రత్త వినండి, ఈ వాల్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దీన్ని నేను ఏమనుకుంటాను? ఆపోజిట్ సైడ్ అనుకుంటాను. ఓకేనా? ఆపోజిట్ సైడే కదా. ఇదేంటి? హైపోటెన్యూస్ అనుకుంటాను. ఓకేనా? ఇదేంటి? బేస్ కదా. సో దీన్ని బేస్ అనుకుంటాను. ఓకే, సో ఇది బేసిక్ జనరల్ థింగ్ మాట. పైథాగరస్ థియరం ప్రకారం ఏదైనా 2 sides నాకు తెలిసే అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైడ్ నాకు తెలిసింది అనుకోండి. ఆపోజిట్ సైడ్ని ఇప్పుడు నేను P అనుకుంటాను, దీన్ని B అనుకుంటాను, దీన్ని H అనుకుంటాను. ఇలా అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు నాకు ఏమవుద్ది? ఈ 2 సైడ్లు కలిపితే నాకు హైపోటెన్యూస్ వస్తుంది అనమాట. అంటే P² + B² ఈక్వల్ టు చేస్తే నాకు ఏమొస్తుంది? H² వస్తుంది. దీన్నే పైథాగరస్ థియరం అంటారు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, అయితే మరి సైన్ థీటాని ఎలా రాసుకోవచ్చు? సైన్ థీటాని మనం ఎలా రాసుకోవచ్చు అంటే, సైన్ థీటాని నేను ఏమని రాసుకోవచ్చు? 1/cosecant θ అని రాసుకోవచ్చు. ఏమని రాసుకోవచ్చు? 1/cosecant θ అని రాసుకోవచ్చు. యాక్చువల్గా సైన్ థీటా అంటే ఏంటి? ఆపోజిట్ సైడు. కాస్ థీటా అంటే బేసు. మరి ట్యాన్ థీటా అంటే ఏంటి? ట్యాన్ థీటా అంటే సైన్ థీటా బై కాస్ థీటా. ఇలా రాస్తాం. అంటే ఏంటి? అప్పుడు మనకి ఏమొస్తుంది? P/B వస్తుంది. మీకు అర్థమైంది ఎలా రాసుకోవాలో? ఇప్పుడు సైన్ థీటా 1/cosecant θ అన్నాను కదా. ఏమవుతుంది ఇది? ఇప్పుడు 1/cosecant θ అన్నానంటే యాక్చువల్గా మనకి సైన్ థీటా అంటే ఈ 1/cosecant θ మనం ఎలా రాసుకోవచ్చు అంటే P/హైపోటెన్యూస్ అని రాసుకుంటాం అన్నమాట. P/హైపోటెన్యూస్ అని రాసుకుంటాం. ఏదైనా సరే మనకి సైను కాసు ఏదైనా సరే ఇలా రాసుకుంటాం అన్నమాట. కానీ మనం ఇప్పుడు వచ్చిన క్వశ్చన్ ప్రకారంగా ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇలాంటి వాల్యూస్ మీరు దగ్గర నోట్ చేసుకుని ప్రిపేర్ అయితే బెటర్ మరి. ఓకే, అన్నీ రాయాలంటే నాకు ప్లేస్ సరిపోదు అనుకుంటా. ఓకేనా? ఉన్నదే చిన్న ప్లేసు.
అయితే వాడు ఏమడుగుతున్నాడు, సీకెంట్ డేటా అంటున్నాడు. సీకెంట్ డేటా నేను ఎలా రాయొచ్చు, సీకెంట్ డేటాని నేను ఎలా రాసుకోవచ్చు అంటే 1/cos θ కింద రాసుకోవచ్చు. 1/cos θ అంటే ఏంటి, కాస్ అంటే బేస్ కదా, బేస్ అంటే ఏంటి బి, అలాగే 1/n ఉంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి 1/n ఉందంటే పైన హైపోతినియస్ కిందన బేస్ వస్తుంది. వాడు వాల్యూ ఇచ్చేసాడు, ఏమని ఇచ్చాడు, 5/3 అని ఇచ్చాడు. అంటే ఇప్పుడు హైపోతినియస్ వాల్యూ 5 అని ఇచ్చాడు, బేస్ వాల్యూ 3 అని ఇచ్చాడు. మరి నాకేం కావాలి, ఆపోజిట్ వాల్యూ కావాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ట్రిప్లెట్స్ అని కొన్ని ఉంటాయి మాట, మీరు నేర్చుకోండి, ట్రిప్లెట్స్ అంటారు వాటిని. లేదు సార్ నేను బాగా అలా నేర్చుకోలేను అంటే పైథాగరస్ థియరం యూజ్ చేయండి. దీనికి పైథాగరస్ థియరం యూజ్ చేయండి. ఏమవుతుంది, హైపోతినస్ 5² కదా, అంటే 5² = 3² ప్లస్ p². ఏమవుతుంది, 25 - 9 = p², 16 = p², p = 4 వస్తుంది. చెప్పాను కదా. అదే లేకుండా ట్రిప్లెట్స్ నేర్చుకుంటే మీరు డైరెక్ట్గా చెప్పేస్తారు 3, 4, 5 ఇస్ ద ట్రిప్లెట్. అంటే 3 ఇక్కడ మనకి 3 ఉంది, 5 ఉంది, అంటే ఖచ్చితంగా మూడోవాడు ఎవరు, 4 అని మనం చెప్పొచ్చు. ఇప్పుడు మనకి పీ వాల్యూ కూడా తెలిసిపోయింది అనమాట. ఓకే, ఇది నేను చెప్పేస్తున్నాను. ఓకేనా, పీ వాల్యూ కూడా మనకు తెలిసిపోయింది, ఏంటి 4. అయితే ఇప్పుడు దీనికి సంబంధం ఏంటంటే మనకి ఇచ్చింది ఏంటి, 3 tan θ. 3 tan θ. tan θ అంటే ఏంటని చెప్పాను, sin θ cos θ కదా. tan θ అంటే ఎలా రాసుకోవచ్చు, tan θని ఎలా రాసుకోవచ్చు అని చెప్పాను, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్, అంటే PB/BA కదా. ఇక్కడ P వాల్యూ 4, B వాల్యూ ఎంత 3, హైపోతెనస్ H వాల్యూ ఎంత 5. ఇంత టైం కాదండి, నేను అర్థం కావడం కోసం ఇంత చెప్తున్నాను. నార్మల్గా సమ్ చెప్పాలంటే డైరెక్ట్గా మనం చెప్పేసుకోవచ్చు. ఇప్పుడు ట్రిప్లెట్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ tan θని P/B అని రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటి 3 × tan θ అంటే P/B, P వాల్యూ ఎంత 4 అంతేనా, 4/3 మైనస్ 5 × ఏమని ఇచ్చాడు, cos θ ఇచ్చాడు. cos θని ఎలా రాసుకోవచ్చు అని చెప్పాను, ఇందాకలే చెప్పాను, 1/secant θ. 1/secant θ అని ఉందంటే మనకి ఏంటి ఇక్కడ secant θ అంటే ఈసారి ఇందాకలు ఏం రాసాం, రివర్స్ అవుతుంది అన్నమాట, h/b కాస్త b/h అవుతుంది. సింపుల్. ఇక్కడ చూడండి h/b అనమా, దాన్ని b/h అంటన్నమాట. ఓకేనా, బేస్ బై హైపోతెనస్, బేస్ బై హైపోతెనస్ అంటే ఏమవుతుంది, బేస్ ఎంత 3, హైపోతెనస్ ఎంత 5, డివైడెడ్ బై 5 × sin θని ఎలా రాసుకోవచ్చు, ఇందాక చెప్పాను, sin θని 1/cosecant θ అని రాసుకోవచ్చు. అంటే p/h. ఓకే, p/h. cosecant θ అడిగితే h/p అవుతుంది. మీకు అర్థమైందా, sin θ అంటే p/h అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోతెనస్. అదే cosecant θ అంటే హైపోతెనస్ బై ఆపోజిట్ సైడ్, అంతే. ఇప్పుడు p వాల్యూ ఎంత 4, అలాగే h వాల్యూ ఎంత 5 మైనస్ 3 × secant θ అంటే ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, అక్కడ దాని ప్రకారంగా 5/3 అని రాసుకుంటారు. ఇప్పుడు మీరు చూసినట్లయితే క్యాన్సిలేషన్ అయిపోతుంది, ఇక్కడ 3కి 3కి క్యాన్సిల్ అయిపోతుంది, 5కి 5కి క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 5కి 5కి, ఇక్కడ 3కి 3 క్యాన్సిల్ అయిపోతుంది. 4లో నుంచి 3 తీస్తే 1 ఉంటుంది, 4లో నుంచి -5 అంటే -1 ఉంటుంది. సో ఆన్సర్ విల్ బి -1. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది మాట, నేను కాన్సెప్ట్ని చెప్పాను కాబట్టే, లేదు కాన్సెప్ట్ చెప్పకుండా డైరెక్ట్గా నేను ఇలాగ రాసేసుకొని వెళ్ళిపోతే అది తెలిసిన వాళ్ళకైతే పర్వాలేదు, తెలియని వాళ్ళకైతే మ్యాక్సిమం అర్థం కాదు. సో అందుకని నేను ఇంత లెంతీగా తీసుకొని డీటెయిల్డ్గా అరటిపొడి తక్కువలు చెప్పినట్లు చెప్పాను. ఓకేనా, మేబీ అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ప్రాబ్లం మనం చూసినట్లయితే ఏమంటున్నాడు, ద మంత్లీ వేజెస్ ఆఫ్ 6 ఎంప్లాయీస్ అంట ఇన్ ఏ కంపెనీ 5,000, 6,000, 8,000, 8,500, 9,300, 9,500. ఫైండ్ ద మీడియన్ అంటున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీడియన్ అడిగితే చిన్న నుంచి పెద్ద వరకు వాల్యూస్ని రాసుకోవాలి. క్వశ్చన్ని గమనించి చూడండి, 5,000, 6,000, 8,000, 8,500. అంటే ఇక్కడ మొత్తం అంతా మీరు చూసినట్లయితే అసెండింగ్ ఆర్డర్లో ఉంది. సో డైరెక్టర్గా నేను చెప్పుకోవచ్చు, ఈయన్ని క్యాన్సిల్ చేసాయి, వీళ్ళని క్యాన్సిల్ చేసే, మధ్యలో 2 మిగిలారు. అంటే అసెండింగ్ ఆర్డర్లోకి తెచ్చుకొని మనకు మధ్యలో ఉన్న 2 మెంబర్స్ని ప్లస్ చేసి బై 2 చేసాయి. సో ఏముంది, 8,000 + 8,500 డివైడెడ్ బై 2 చేసాయి. 8,000, 8,000, 16,000, 16,500 డివైడెడ్ బై 2 చేస్తే 2 8 16, 2 4, 2 5 10. సో 8250. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
సో 29th క్వశ్చన్ మనం చూసినట్లయితే 29th క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, ఇది ఏజ్కి సంబంధించిన ప్రాబ్లం అండి ఇది మళ్ళీని. ఇఫ్ ట్వైస్ ద సన్ ఏజ్ ఇస్ యాడెడ్ టు ది ఫాదర్ ఏజ్, ట్వైస్ అంటున్నాడు. ఇందాకలా నేను క్వశ్చన్లో చెప్పాను ఇలాంటివి ఎప్పుడేనంటే ట్వైస్ ద సన్ ఏజ్ యాడెడ్ అంటే ప్లస్ టు ది ఫాదర్ ఏజ్ అంటున్నాడు. అంటే సన్ని ఎస్ అనుకుందాం, ఫాదర్ని ఎఫ్ అనుకుందాం. ట్వైస్ ద సన్ అంటున్నాడు అంటే 2s అనేదంట ఫాదర్ ఏజ్కి యాడ్ చేస్తానంట. వాళ్ళిద్దరి యొక్క సమ్ అంతా ఎంత వచ్చింది, 34 years వచ్చిందంట. ఓకే, అలాగే చూడు, ఇఫ్ 1.5 times ద ఫాదర్ ఏజ్ ఈజ్ యాడెడ్ టు ది సన్స్ ఏజ్. ఈసారి 1.5 టైమ్స్ అంటే ఎప్పుడు చెప్పాను కదా మల్టిప్లికేషన్ ఇంటూ ఫాదర్ అంటే ఏమవుతుంది, 1.5 ఫాదర్స్ ఏజ్ ప్లస్ సన్ ఏజ్ కలిపితే మనకి ఎంత రావాలి, 45 years రావాలంట. సో రెండు ఈక్వేషన్లు వచ్చినప్పుడు ఇందాక ప్రాబ్లమ్ మనం చూసాం డైరెక్ట్గా. ఇప్పుడు నేను ఈ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేశాను అనుకోండి, ఏమవుతుంది, 15 2 30 పాయింట్ పెట్టుకుంటే 3f కదా వస్తుంది, ప్లస్ 2s. ఓకేనా, 2s. ఇప్పుడు దీన్ని నేను ఎలా రాసుకుంటాను, f ప్లస్ 2s కింద రాసుకోండి. f ప్లస్ 2s ఈక్వల్ టు మామూలు ఎలా రాసుకున్నా ఒకటే, 45 into 2 అంటే 90, అంతే కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది నేను తీసేస్తున్నాను. ఈ ఈక్వేషన్ ఎలా వచ్చింది ఇప్పుడే చూసారు మీరు. ఓకే, 2తో మల్టిప్లై చేయడం వల్ల నాకు ఈ ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు మీరు చూడండి, దీన్ని బట్టి నేను ఏం చేయొచ్చు, డినోషన్స్ పెట్టేసుకుంటాను. -2f వస్తుంది, నాకు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో తర్వాత నాకు ఏం మిగులుతుంది, ఈక్వల్ టు 90లో నుంచి 30 తీస్తే 60, 60లో నుంచి 4 తీస్తే 56 ఉంటుంది. ఇప్పుడు మైనస్ వస్తుంది, మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. f ఈక్వల్ టు 56 డివైడెడ్ బై 2, అసలు డైరెక్ట్ క్యాన్సిల్ చేయొచ్చు. 2 2s are 4, 2 8s are అంటే 28 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో అది మాట, ఈక్వేషన్ని మేడ్ చేయడం రావాలి మనకు ముఖ్యంగా, క్వశ్చన్ని బాగా అర్థం చేసుకొని. ఐ హోప్ అందరికీ అర్థమవుతుందండి. అర్థం కాకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్లీ నేచర్తో మనం మాట్లాడుకోవచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఏ గైడెన్స్ కావాలన్నా నాకు మెసేజ్ చేయండి. సో 30th క్వశ్చన్ చూడండి. 30 క్వశ్చన్ మనం చూసినట్లయితే థర్డ్ ప్రొపోర్షనల్ ఆఫ్ a ప్లస్ బి అండ్ a ప్లస్ బి స్క్వేర్. థర్డ్ ప్రొపోర్షనల్ అంటున్నాడండి. ఎప్పుడైనా డైరెక్టర్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ సింపుల్ అండి, మనకి నిజంగా లక్కీ అని చెప్పొచ్చు అలాంటి క్వశ్చన్స్ ఇస్తే. థర్డ్ ప్రొపోర్షనల్ అడిగాడు అనుకోండి, ఇచ్చిన ఫార్ములా ఏంటంటే థర్డ్ ప్రొపోర్షనల్ కనిపెట్టడానికి b² మాట. అంటే ఇక్కడ ఇది a అనుకోండి, ఇది b అనుకోండి, ఏమవుతుంది, a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇంటూ a ప్లస్ బి హోల్ స్క్వేర్ డివైడెడ్ బై a ప్లస్ బి. ఓకేనా, ఇక్కడ ఒకటి క్యాన్సిల్ అయిపోతే మిగిలినవి ఏంటండి 3, అంటే a ప్లస్ బి హోల్ క్యూబ్ అవుతుంది అన్నమాట ఆన్సర్. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈజీగా ఈ ఫార్ములా ఒకటి గుర్తుంటే మనకు సరిపోతుంది అన్నమాట. ఓకే, సింబల్ వచ్చింది. సో ఇది మాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. సో 30 క్వశ్చన్తో ఆపేద్దామండి. సో 28 minutes అయింది కదా. సో ఇలా కొంచెం పార్ట్స్ కింద చేస్తున్నాను, మొత్తం పేపర్ అంతా కాకుండా. సో ఇప్పుడు నైట్ నాకు ఇప్పుడు వెళ్ళలేదన్న 12 అయిపోయింది టైం అనేది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కొన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. ఇలాగే మనం ఒక క్వశ్చన్ని చదువుతాము, దాన్ని అండర్స్టాండింగ్ చేసుకుంటాము, దాని బేసిక్ ఫండమెంటల్స్ అన్ని చూస్తాము. సో దాన్ని బట్టి క్వశ్చన్ని మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. ఐ హోప్ ఈ సెషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ మాత్రం చేయండి. ఇది ఒకటే అడుగుతాను, ఎందుకంటే ఇంత నేను టైం లేకపోయినా టైం స్పెండ్ చేస్తున్నానంటే ఖచ్చితంగా ఎగ్జామ్స్ వస్తున్నాయండి. అది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎందుకు పెడుతున్నానంటే ఒక ఐడియాలజీ అనేది వస్తుందన్నమాట. ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ని ఎలా అడుగుతున్నాడు, ఓకే ఏ కాన్సెప్ట్ మీద బేస్ చేసుకుని అడుగుతున్నాడు అనేది అంటే మనకు తెలుస్తుంది కదా. సో అందుకనమాట. సో అందుకే నా వీడియో ఒక 30 minutes బిలో 30 minutes అబవ్ ఉండేలా చేస్తున్నాను. సో క్వశ్చన్స్ లెంత్ పెరిగినా పర్వాలేదు, ఎలాంటి క్వశ్చన్ అయినా సరే నేను లైన్గా సాల్వ్ చేసుకున్న ఎగ్జామ్ పేపర్లో ఉండే ప్రతి మ్యాథ్స్ క్వశ్చన్ షార్ట్ ట్రిక్కే చెప్తాను. మళ్ళీ అది కూడా నేను అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నవి సబ్జెక్ట్ నాలెడ్జ్ పరంగా చెప్తాను, షార్ట్ ట్రిక్ ఉన్నవి షార్ట్ ట్రిక్ పరంగా చెప్తాను. ఒకవేళ రెండు కలిగి ఉన్నాయంటే ఇందాక చెప్పాను చూసారా, అలాగే 2 మెథడ్స్ కూడా నేను చెప్తాను. ఓకేనా, సో దాన్ని బట్టి మీరు నేర్చుకోవచ్చు అన్నమాట. సో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. ఫ్రెండ్గా అనుకోండి, పెద్దగా సారే అనాల్సిన అవసరం లేదు, నేను పెద్ద వ్యక్తినేం కాదు, నేను కూడా మీలాగే ఒక యాస్పిరెంట్ని ఒకప్పుడు. కాబట్టి మీరు కూడా జనరల్గా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో ఎటువంటి వస్తాయో నేను అజంప్షన్ చేయగలను. బట్ మీరు మీ యొక్క ప్రాబ్లం నాకు చెప్పినట్లయితే నాకు తగిన సజెషన్ నేను ఇస్తాను, మీకు ఎంతో కొంత హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దామండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.